దేశ చరిత్రలో లిఖించదగ్గ రోజు అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిండు శాసనసభలో కొంతమంది వైసీపీ నేతలు చంద్రబాబు ఆయన కుటుంబంపై దుర్భాషలాడారని ఆయన గుర్తు చేశారు. నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే బాధతో ఆ రోజు నిండు సభలో నుంచి ఆయన వెళ్లిపోయారని తెలిపారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానని అన్నారని చెప్పారు. అన్నట్టే దిగ్విజయంగా ముఖ్యమంత్రిగా సభలో అడుగుపెట్టారని పేర్కొన్నారు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో మనకి గొడవలు ఇదిలేదన్నారు. నేను ప్రతిపక్షంలో ఉండగా నేను నీ మాటకి మాట చెప్పడం కాదు, నా కొరకాన్ని ఎంత చూస్తానని ఎన్నోసార్లు చెప్పారు. నువ్వు రాలేకపోయావు. మా నాయకుడు చెప్పాడు నీ కామ్గా కూర్చున్నావు, ఎందుకు ఎవరికి ఎవరికి వెళ్ళకూడదని. ఏంట్రా వస్తున్నానన్నా మళ్ళీ ఆడంటావా? అదే నువ్వు పేడపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆడని మాట్లాడి మళ్ళీ గురువాడిపోయేలాగా ఎక్కడ పోవడమా కదరా. ఈసారి ఎవడైనప్పుడు మా నాయకుడు చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ఎవరి జోలికి వెళ్ళను, ఓపెన్గా చెప్తున్నా. అలాగని ఇక్కడి నుంచి చంద్రబాబు గారిని కానీ ఎవడైనా ఒక్క మాట అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ గారిని అన్నా ఊరుకోం. మా నాయకులు ఏదో వద్దన్నారని మేము ఊరుకుంటే ఏట్రా కుక్క నేను వాడుతున్నావు నువ్వు? ఏట్రా జగన్మోహన్ రెడ్డి ఏక కూడా పేక, జగన్మోహన్ రెడ్డి ఏకెందుకు పేగుతా? జగన్మోహన్ రెడ్డి అన్న కోడా ఏక పేకడానికి? జగన్మోహన్ రెడ్డి కోడేనా? నువ్వే చెప్తున్నావు ఏక పేకలేమని. అంటే ఏక పేగేది ఎవరికి? కోళ్ళకి పేగుతారు. తెగబలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు ప్రపంచంలో ఆవిడ మీద కోర్టులు చూసుకుంటాయి. నీ సంగతి ఏంట్రా? సూపర్ 6 పథకాలు అప్పుడే అమలు ఎవరు చేస్తున్నారు? అమలు చేయని చెప్పాడు చంద్రబాబు గారు. నువ్వు 2000 పెన్షన్ 250 ముగ్గుతూ నీళ్ళు పెంచింది చంద్రబాబు గారు. 4000 రూపాయలు మొదటి సంతకంతో పెంచి 2 నెలలు 1000 రూపాయలు కూడా ఇస్తే దాన్ని అభినందించకపోగా దాని మీద గురించి మాట్లాడుతున్నారా? నువ్వు కొడక, నువ్వు మంచి పుట్ట పుట్టేవారా? ఎందుకురా ఎన్నిసార్లు పెట్టనా? ఎందుకు తెప్పించుకోవడం ఎందుకు? నీకు చదివేది నాకు చదివి చదువు, నాకు చదువు లేకపోయినా జ్ఞానంతో మాట్లాడతా. ఇవాళ నువ్వు మాట్లాడి నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలను, కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి గురించి డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ మాట్లాడలా. ఏంటో నువ్వు మాట్లాడేది? దుష్మణుల గురించి మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గురించి కదా చదివింది. 2.5 సంవత్సరాలుగా మీరు దుష్మణులు జగన్మోహన్ రెడ్డి ఇంటి గురించి కడుతున్నారంటే ఒక్క మంత్రి మాట్లాడలేదు. ఈ రోజు అక్కడ మాట్లాడలేదు, నువ్వు మాట్లాడలేదు. చేయొద్దు, ఎవరినేం చేయొద్దు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో మనకి గొడవలు